ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్. 8a³ + b³ + 12a² b + 6ab². దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ టర్మ్ 8a³. 8ని ఏ నెంబర్కి క్యూబ్గా రాసుకోవచ్చు? 2³ 2³ = 8. కాబట్టి 2a³ + b³ ప్లస్ దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? 3 × 4 × a² × b ప్లస్ ఈ టర్మ్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? 6 × 2a × b². ఇది ఏ ఫార్ములాకి సిమిలర్గా ఉంది? ఏ ఫార్ములాకి సిమిలర్గా ఉందంటే a³ a + b³ ఫార్ములా. a³ + b³ + 3a² b + 3ab². ఈ ఫార్ములాకి ఈక్వివాలెంట్గా ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్ని a³ + b³ + 3a² b + 3ab²తో కంపేర్ చేస్తున్నాం. హియర్ a = 2a, b = b. కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ కంపారబుల్ అవుతున్నాయి. 3 × a² అంటే 2a² అంటే 4a² × b ప్లస్ 3ab². 3 × a అంటే 2a, b అంటే b కాబట్టి b². కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a + b³ ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ a ఏంటంటే 2a ప్లస్ b అంటే b³ దీన్ని 3 టైమ్స్ 2a + b³ అంటే 2a + b × 2a + b × 2a + b. These are the factors for this given equation. Let's see another sum. 8a³ - b³ - 12a² b + 6ab². సేమ్ దీన్ని కూడా స్ప్లిట్ చేసుకున్నాం. 8a³ 2a³ - b³ - 12 కాబట్టి 3 × 4a² × b ప్లస్ 3 × 2a × b². ఇది ఏ ఫార్ములాలో ఉందంటే a - b³ ఫార్ములా ఏంటంటే a³ - b³ - 3a² b + 3ab². ఈ ఈక్వేషన్ మొత్తం కూడా ఈ ఫార్మాట్లో ఉంది. కాబట్టి మనం a - b³ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ అనేది వస్తాయి. ఇక్కడ a ఏంటంటే 2a అండ్ b ఈజ్ సేమ్ యాజ్ b. కాబట్టి a - b³ మనం వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 2a - b³. 2a - b³ ఎలా రాసుకోవచ్చు? 2a - b × 2a - b × 2a - b. These are the factors for the given equation.